లక్ష్మి గారు నమస్తే అండి. మరి నిన్న రాష్ట్రానికి సంబంధించి 2024-25 ఆర్థిక బడ్జెట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అసలు ఈ బడ్జెట్ పేద ప్రజలకు కానీ రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు కానీ ఎంతవరకు సఖ్యతగా ఉందంటారు? అసలు బడ్జెట్ అయితే చాలా బాగుందండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఈ రాజధాని వచ్చిన తర్వాత ఇంత బడ్జెట్ పెడతాం ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నాను మేమైతే. ఎందుకంటే ఫస్ట్ రాజధాని వచ్చినప్పుడు 2014-19 చంద్రబాబు గారి ప్రభుత్వం ఉన్నా కూడా అప్పట్లో డబ్బులు కొరత, నిధులు కేంద్రం నుంచి కూడా సహకరించలేదు మధ్యలో అసలు ఎవరో కూడా. మరి ఆయన అంత బడ్జెట్ పెట్టలేపారు. ఫస్ట్ రాజధాని అప్పుడే కనుక కొత్త ఆంధ్రప్రదేశ్కి. ఇప్పుడు మాత్రం ఇవాళ ఫుల్ ప్లెడ్జ్డ్గా ఉందండి. బడ్జెట్ మాత్రం చాలా బాగుంది. అమరావతి కానీ పోలవరం కానీ అట్లానే మహిళలకి ఏదైతే ఇస్తా అన్నారో సూపర్ 6లో అది కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా కూడా బడ్జెట్లో నిధులు కేటాయించారు. ఇవాళ మాకైతే అందరికీ ఆనందంగా ఉంది. ఇప్పుడు మహిళలకి అనపైన మన ఆంధ్రప్రదేశ్కి మంచి మేలు జరిగే విధంగా వ్యవసాయదారులకు కూడా మంచి మరి పంటలు ఇవాళ మేము కోరుకునేది ఒకటేనండి, రైతులు సుభిక్షంగా ఉండాలి. రాష్ట్రంలోని రైతుగా మేము చాలా కోరుకుంటాము. అట్లాగే మహిళలకి కొంచెం పెద్దపేట వేస్తే బాగుంటుంది ప్రతి దాంట్లో. ఎందుకంటే అన్నిటికీ బలైపోతుంది వాళ్ళ మహిళలే. వాళ్ళు అలాంటి మహిళల్ని కొంచెం ముందుకు తీసుకొచ్చి ఎంకరేజ్ చేసింది కూడా వాళ్ళు ఉన్న ప్రభుత్వమే. ఏదైనా మహిళలు ముందుకు రావాలంటే ఎంకరేజ్ చేసిన ప్రభుత్వం ఎన్టీ రామారావు గారు పెట్టిన తెలుగుదేశం. రామారావు గారు కూడా ఆ రోజు మహిళలకు ఆస్తుల్లో సగం హక్కు ఇచ్చారు. మరి అలాంటి హక్కు ఇచ్చారని ఇప్పుడు రామారావు గారి ఇలాంటితోటి తీసుకొచ్చారని వాళ్ళ జగన్మోహన్ రెడ్డి చెల్లెలకి ఇవ్వటం లేదు. రామారావు గారు తీసుకొచ్చిన చట్టం అని చెప్పేసి ఆయన వాళ్ళ చెల్లెలకు కూడా ఇవ్వనంటున్నాడు. కాబట్టి వాళ్ళ మహిళలకు ఏదైనా పెద్దపేట వేసి ఏదైనా చేశారు మేలు, రాజకీయాల్లో కానీ దేంట్లో అయినా సరే ముందుకొచ్చారంటే తెలుగుదేశం ప్రభుత్వం ఘనత అని చెప్పాలండి ఇవాళ. అట్లాగే చంద్రబాబు గారు కూడా ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి మహిళలకు అన్నింటిలో ముందుండాలి, ఏది చేసినా మీరు అని చెప్పేసి ఇంత బడ్జెట్లో కూడా మాకు ముందుగా అది మహిళలకి అన్నిటికీ బడ్జెట్ కేటాయించడం అనేది ఆనందదాయకం. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవాళ పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఇవాళ ఎన్ని రాష్ట్రాల్లో 4 రాష్ట్రాలను కలుపుకుంటా పోద్ది అనుకుంటా. అందులో మన రాష్ట్రమే బెనిఫిట్ ఎక్కువ పొందేది ఆంధ్రానే. అట్లాగే అది కూడా పూర్తి అవడానికి వాళ్ళ బడ్జెట్లో కూడా చేస్తాం చాలా వరకు ఈ సంవత్సరం అనేది చెబుతున్నారు. అలాంటివి చేయటానికి కూడా బడ్జెట్ పెట్టినందుకు ఆనందంగా ఉంది. మనకి విద్యుత్ కానీ నీళ్లు కానీ వాళ్ళ రైతులకి ఏదైనా పోలవరం వస్తేనే బాగుంటుంది. అమరావతి కూడా దాంట్లో అమరావతిలో కూడా ఇవాళ అమరావతి రైతులు ఎలాంటిది ఏదైనా చెబితే వాళ్ళ సుఖం కోసం వాళ్ళ సౌలభ్యం కోసం అని చెబుతున్నారు. మా సౌలభ్యం కోసం ఏం లేదండి. వాళ్ళు ఏదైనా బాబు గారు ఇక్కడి నుంచి చూస్తున్న ఆంధ్రప్రదేశ్లో మిగిలిన జిల్లాలు అమరావతి నుంచి ఎలా బెనిఫిట్ పొందాలని చూస్తున్నారు. మా సౌలభ్యం కోసం చూస్తే మాకు ఎప్పుడో ఫ్లాట్లు ఇచ్చేసేవాళ్ళు. 14-19లోనే మా ఫ్లాట్లు మా చేతికి వచ్చాయి. ఇంతవరకు అమరావతి రైతులు పొందింది ఏమీ లేదు. అయితే ఎక్కడ ఉంటే మేము ఇచ్చిన దానికి ఫలితం దక్కుతుంటే మాకు ఆనందంగా ఉంటుంది. అలాగే ఇవాళ అది పూర్తి చేస్తామంటున్నారు. దాని ద్వారా ఎంతోమందికి మరి మెరుగైన ఉపాధి చాలామందికి వాళ్ళ అమరావతిలో ఏ పరిశ్రమ వచ్చినా ఏదొచ్చినా అందరూ ఆంధ్రప్రదేశ్లో ఎవరికైనా అది ఉపాధి లభించిద్దని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. బడ్జెట్ అయితే ఆనందంగా ఉంది. పెట్టినందుకు ప్రభుత్వానికి కానీ సహకరించినందుకు కేంద్రం వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ వాళ్ళు 15,000 కోట్లు ఆల్రెడీ మనకి శాంక్షన్ అయిన వచ్చి రైతులతో కలిసి మీటింగులు చేయటం కూడా మాకు ఆనందంగా ఉంది. మమ్మల్ని కలిసే మాట్లాడారు రైతులు అందరితో పెద్ద సభ పెట్టి ఇట్లా ఇస్తున్నాము మీకు ఇవన్నీ ఉన్నాయా ఇవన్నీ ఉండాలని చెబితే తప్పకుండా భూ సమీకరణ చట్టంలో వాళ్ళు అడిగినవి అన్నీ ఉన్నాయి. బాబు గారు ఎప్పుడో భూ సమీకరణ చట్టం వాళ్ళ ప్రభుత్వంలో చేసినయే ఇవాళ వాళ్ళు కోరుకుంటున్నారు ఇవన్నీ ఉండాలి దీంట్లో అన్నారు. తప్పకుండా అవన్నీ అందులోనే ఉన్నాయి. ఆయన మాకు ఇచ్చిన కాగితం భూ సమీకరణ చట్టంలోనే ఏదైనా కార్మికులకు బయట నుంచి వచ్చే కార్మికులకు కానీ ఆరోగ్యం, విద్య, వైద్యం అన్నీ ఉన్నాయి. మాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఇలాంటి ప్రభుత్వంలో మరి కేంద్ర సహకారంతో ఇంకా ముందుకెళ్ళాలని. మరి ఇదేదో 5 ఏళ్ల బడ్జెట్ అయితే కాదండి. ఈ సంవత్సరం బడ్జెట్ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కాబట్టి ప్రతి సంవత్సరం అమరావతి పోలవరం బడ్జెట్ మామూలే. మిగిలినాటి అన్నిటికి కూడా అవి కూడా పెట్టుకుంటా బడ్జెట్ని చూసుకుంటా ముందుకెళ్తాలని ప్రభుత్వం అందరికీ మేలు జరిగే విధంగా ఉంటుందని మేము ఆశిస్తున్నామండి. అంటే ముఖ్యంగా ఇక్కడ కేంద్రంలో వచ్చే నిధులను కూడా మలుచుకుని అంటే ముఖ్యంగా వీళ్ళు డిజైన్ చేసిన బడ్జెట్ గతంతో పోలిస్తే ఎలా ఉంది? గతంలో కేంద్రం నుంచి వచ్చే బడ్జెట్ను కూడా గత ప్రభుత్వ నాయకులందరూ కూడా యూటిలైజ్ చేసుకున్నారంటారా? ఈరోజు పరిస్థితి ఏంటి అసలు?
గతంలో బడ్జెట్ పెట్టాను అనేవాడు, కానీ దేనికే బడ్జెట్ వాళ్ళు క్లియర్గా ఏనాడని చెప్పారండి. బడ్జెట్ ఎంత తెచ్చాను, దాని మీద రగడ, దాని మీద పోట్లాటం, ఏదైనా ప్రతిపక్షం లేచి దేనికి వచ్చింది దేనికి ఏంటి అని అడిగితే దాని మీద ఒక రగడ చేసేవాళ్ళు. కనీసం వాళ్ళు ఏనాడన్న బడ్జెట్లో ఇంత వాళ్ళ వ్యవసాయానికి కానీ మరి వాళ్ళ మహిళలకి దేనికైనా ఇవ్వటానికి కానీ వాళ్ళు ఏనాడని చేశారండి. పథకాలకి మేము ఇంత ఇచ్చామని బడ్జెట్ లేనాడని చెప్పాడు ఆయన. ఏనాడు తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి నేను పథకాలు ఇస్తున్నాను జనానికి అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తున్నా అన్నాడు, కానీ ఆయన ఏ రోజు కూడా బడ్జెట్లో సంక్షేమ పథకానికి ఇన్ని నిధులు కేటాయించామని ఒక్క నోటి చెప్పింది లేదు. పోనీ ఇప్పటికైనా వాళ్ళు శ్వేతపత్రం విడుదల చేయమని నిజంగా రిలీజ్ అయితే 5 ఏళ్లలో బొగ్గన గారు పెట్టిన బడ్జెట్ని శ్వేతపత్రం చేయమనండి. విడుదల చేసి మీరు ఎంత తెచ్చారు, అసలు కేంద్రం నుంచి ₹1 తెచ్చి ఏనాడని చూపించాడు జనానికి. కేంద్రం నుంచి మేము ఎంత తెస్తున్నామని చెప్పిన పాపాను బాల. కేంద్రం నుంచి తెచ్చుకునే వాళ్ళు వాళ్ళ సొంత లాభాలకి వాళ్ళకు వాడుకోవటం తప్పితే అధికార పక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏనాడని జనాన్ని చూపించిందా? అసలు అమరావతి పోలవరం ఊసేలేదు, వాళ్ళ జన్మలో ఆ ఊసేలేదు. నుంచోమంటే నీళ్ళ మంత్రి ఏం చెప్పేవాడు, సాగునీటి మంత్రి అనిల్ గారు ఏం చెప్పేవాళ్ళు లేచి సినిమా డైలాగులు, మేము 2020కి పూర్తి చేస్తాం అనేవాడు, 23 చేస్తామని, 21 చేస్తామని. అంబటి గారు కూడా పూర్తి ఏది ఒక గేటు ఒక్కటన్నా ఏమైనా చేశారు వీళ్ళు? కాబట్టి వాళ్ళు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉందండి. వాళ్ళు ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో అందరూ చదువుకోని వాళ్ళే. నిజం మాట అంటే ఒక్కళ్ళకి నాలెడ్జ్ లేదు రాష్ట్రం మీద కానీ రాష్ట్రంలో వచ్చే నిధుల మీద కానీ. కనీసం వాళ్ళు ఎమ్మెల్యేగా ఉండం మంత్రులుగా ఉండం మన నిధులు మనకు వస్తాయి, మన నియోజకవర్గానికి అవి తెచ్చుకుందామని కూడా లేదు వాళ్ళకి. అవి కూడా మనం తీసుకొని మన నియోజకవర్గానికి ఏమైనా బాగు చేద్దామని కూడా లేదు. అలాంటి వాళ్ళు మరి రాష్ట్ర ప్రజల కోసం నిధులు తెస్తారండి. వీళ్ళు ఒక నియోజకవర్గంలో వాళ్ళు బాగు చేసుకోవటానికి లేదు. వీళ్ళందరినీ మంత్రులను చేసి రాష్ట్రంలో వీళ్ళని కూర్చోబెడితే 5 కోట్ల మందికి వీళ్ళు న్యాయం చేస్తారా? కాబట్టి ఒకళ్ళకి చదువు లేదు, బడ్జెట్ మీద అవగాహన లేదు, కేంద్రంలో పోయి ఏం మాట్లాడాలో తెలియదు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి 5 ఏళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేశారు. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ అంటే వాళ్ళ అన్ని సహజ వనరులు ఉంటాయి. ఇక్కడ మీరు ఏది చేసినా కూడా దానికి ఎంతో పెట్టుబడులు తీసుకొచ్చి వాళ్ళకి చూపించేంత ఉంది ఆంధ్రప్రదేశ్లో. కోస్టల్ ఏరియా కానీ మరి అయినా సరే భూములు కానీ వాళ్ళ అమరావతిలో దేనికి మీరు ముందు రాకుండా ఏది చేయకుండా మొత్తానికి మోడీ మీద నెట్టేసి కేంద్రంలో ఏదో తెస్తారు, మేము కేంద్రం వాళ్ళకి దాసోహం అని కేంద్రం వాళ్ళ కాళ్ళ మీద పడి వెళ్ళి వీళ్ళ కేసుల కోసం వీళ్ళ కోసం వీళ్ళు ఏదైనా ఎంపీలు కాడి నుంచి వీళ్ళు అదే చేశారు. అంతమంది ఎంపీలను ఇచ్చినా కూడా రాష్ట్రానికి ఒక ఉపయోగం పడలా. వాళ్ళు ఎక్కాదిగా సరిపోయింది, వచ్చి రాను పోతే అద్దంకి శంకడు తిరణాలో పోతే తిక్కలాడు ఎక్కాదిగా అన్నట్టు నువ్వు పోయి ఢిల్లీకి వచ్చావు, మరి వచ్చి మళ్ళీ అమరావతి వస్తున్నావు, ఢిల్లీ పోతున్నావు అమరావతి వస్తున్నావు. ఏంటి అది? ఎక్కడన్నా ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను వాళ్ళు పోయి ఇది అడిగానని చెప్పావా? కాబట్టి వాళ్ళు అంటానికి కూడా అర్హత లేదండి. పోయిన వాళ్ళకి ఎవ్వరికి కూడా మంత్రులకి కానీ ఎమ్మెల్యేలకు కానీ అసలు ఈ ప్రభుత్వాన్ని అన్ని అర్హతే వీళ్ళకి లేదు. ప్రభుత్వంలో 14 నుంచి 19 దాకా ఆ బడ్జెట్ ఎట్టుంది, మళ్ళీ మీరు 19 నుంచి మీరు పెట్టిన మొన్నటిదా పెట్టిన బడ్జెట్ ఎట్టుంది 23 దాకా, ఇవాళ ప్రజెంట్ 23, 24 బడ్జెట్ ఎట్టుందో ఒకసారి చూసుకోవాలని చెప్పి మేము మనవి చేసుకుంటున్నామండి. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎన్నో చోట్ల ప్రయత్నించాను, ఎక్కడా సహాయం అందలేదు. కొంతమంది వ్యక్తులు నారా లోకేష్ గారు సోషల్ మీడియాలో పోస్ట్ చేయమన్నారు, పోస్ట్ చేశాను. వెంటనే నారా లోకేష్ గారు వాళ్ళ టీం స్పందించారు, మా కుటుంబానికి ఎంతో సహాయం అందించారు. గౌరవనీయులైన నారా లోకేష్ గారికి వాళ్ళ టీం అందరికీ ధన్యవాదాలు.